నిర్మాతగా, దర్శకునిగా, రచయితగా తనదైన బాణీని పలికించిన వ్యక్తి యు. విశ్వేశ్వరరావు. విశ్వశాంతి పతాకంపై ఆయన నిర్మించిన పలు చిత్రాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. నటరత్న ఎన్టీఆర్కు వరుసకు బావమరిది అయిన విశ్వేశ్వరరావు ఆయనతోనే ఎక్కువ చిత్రాలు నిర్మించారు. తరువాతి రోజుల్లో ఎన్టీఆర్ తనయుడు మోహన కృష్ణకు తన కుమార్తెను శాంతిని ఇచ్చి వివాహం చేయడంతో వారిద్దరూ వియ్యంకులయ్యారు. మోహన కృష్ణ కుమారుడే తారకరత్న. సంచలన విజయం సాధించిన కంచుకోట చిత్రం తరువాత ఎన్టీఆర్తో విశ్వేశ్వరరావు నిర్మించిన చిత్రం నిలువు దోపిడీ. ఇందులో నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ అన్నదమ్ములుగా నటించారు. విశేషం ఏమిటంటే ఎన్టీఆర్తో కృష్ణ నటించిన 5 చిత్రాల్లోనూ ఆయనకి తమ్ముడుగానే నటించారు కృష్ణ. మంజుల సినీ సిండికేట్ పతాకంపై రూపొందిన నిలువు దోపిడీ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు. 1968 జనవరి 25న విడుదలైన ఈ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన గుండమ్మ కథ చిత్రం స్ఫూర్తితో నిలువు దోపిడీ చిత్రకథ తయారు చేశారు కథకుడు కూడా అయిన విశ్వేశ్వరరావు. నిలువు దోపిడీ చిత్రంలో మెకానిక్ రాముగా, సూర్యకాంతమ్మ పోషించిన చుక్కమ్మ పాత్రకు నమ్మిన బంటుగా ఉండే రవిడీగా ఎన్టీఆర్ 2 విభిన్న గెటప్స్లో కనిపిస్తారు. ఆయన తమ్ముడి పాత్ర హీరో కృష్ణది. అన్నయ్య పాత్ర డైనమిక్గా, హుషారుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే తమ్ముడి పాత్ర ఉంటుంది. ఈ పాత్రకు మొదట నటభూషణ శోభన్ బాబును తీసుకోవాలని నిర్మాత విశ్వేశ్వరరావు అనుకున్నారు. అయితే హీరో కృష్ణ పేరుని ఎన్టీఆర్ సూచించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం స్త్రీ జన్మ. ఆ చిత్ర నిర్మాణ సమయంలో కృష్ణ ప్రవర్తన, వృత్తి పట్ల అంకిత భావం, సీనియర్స్ను గౌరవించే విధానం ఎన్టీఆర్కు నచ్చాయి. అందుకే నిలువు దోపిడీ చిత్రానికి కృష్ణను రికమెండ్ చేశారు ఎన్టీఆర్. ఇక రామారావు సినిమా అనగానే మారు వేషాలు తప్పనిసరి. ఈ సినిమాలో ఆయనతో పాటు కృష్ణ కూడా మారు వేషాలు వేశారు. ఎన్టీఆర్ సరసన దేవిక, కృష్ణ పక్కన జయలలిత నటించారు. గూఢచారి 116 చిత్రం తర్వాత కృష్ణ, జయలలిత కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇదే. ఆ రోజుల్లో తమిళ, తెలుగు చిత్రాలతో చాలా బిజీగా ఉండేవారు జయలలిత. అందుకే కృష్ణ, జయలలితలపై ఒక పాట అనుకున్నా ఆమె డేట్స్ దొరకని కారణంగా తీయలేకపోయారు. నిలువు దోపిడీలో పాపులర్ సాంగ్ చుక్కమ్మ అత్తమ్మ బుల్ 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 శానశాన మంచిదిరోయ్ బుల్ బుల్ బుల్. ఈ పాటను నిర్మాత విశ్వేశ్వరరావు రాయడం విశేషం. తను నిర్మించే ప్రతి చిత్రంలో కనీసం ఒక పాట రాయడం ఆయనకి అలవాటు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు, నిర్మాతల మధ్య ఆత్మీయానుబంధాలు చాలా చక్కగా ఉండేవి. ముఖ్యంగా విశ్వేశ్వరరావు నిర్మించే చిత్రాల్లో కొంతమంది ఆర్టిస్టులు తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకపోతే మాకు వేషం ఎందుకు ఇవ్వలేదని ఆయనతో ఆర్టిస్టులు పోట్లాడేవారు. నిలువు దోపిడీ చిత్రంలో తనకు వేషం లేదని తెలియగానే నటుడు కాంతారావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కంచుకోటలో కీలక పాత్ర పోషించిన నాకు ఈ సినిమాలో వేషం లేకపోతే ఎట్లా, చిన్న పాత్ర అయినా చేస్తాను అని కాంతారావు పట్టుబట్టారు. ఈ సినిమాలో కృష్ణ, రాజబాబు కలిసి బుర్ర కథ చెబుతుండగా వచ్చే మంత్రి వేషం ఒకటి ఉంది. ఇలా వచ్చి అలా పోయే పాత్ర అది. అయినా దాన్ని పోషించి సంతృప్తి చెందారు కాంతారావు. అలాగే రాజనాల, ప్రభాకర్ రెడ్డి, ధూళిపాళ్ల, నెల్లూరు కాంతారావు కూడా అతిథి పాత్రలు పోషించారు. సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్ని నాగభూషణం, రేలంగి, నాగయ్య, పద్మనాభం, రాజబాబు, రమాప్రభ, సూర్యకాంతం, హేమలత పోషించారు. నిలువు దోపిడీ చిత్రం షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజులకే నిర్మాత విశ్వేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పి చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తన భుజాన వేసుకుని అనుకున్న ప్రకారం పూర్తి చేశారు ఎన్టీఆర్. ఈ చిత్రంలోని 7 పాటలను 7 రచయితలు ఆత్రేయ, శ్రీశ్రీ, కొసరాజు, నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, విశ్వేశ్వరరావు రాయడం విశేషం. నిలువు దోపిడీ చిత్రం విడుదలైన వారం రోజులకు ఎన్టీఆర్కు పద్మశ్రీ పురస్కారం లభించడం విశేషం. మరో విషయం ఏమిటంటే సినిమా టికెట్స్కు అడ్వాన్స్ బుకింగ్ విధానం అనేది నిలువు దోపిడీ చిత్రంతోనే ప్రారంభమైంది. విడుదలకు ఒకరోజు ముందు తెల్లవారి 5 గంటలకు ఈ సినిమా టికెట్స్ అమ్మి సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా రూపొందిన నిలువుదోపిడి చిత్రం విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.